సాక్ష్యం ఏంటంటే రూపాయి చనిపోయి 2 నెలలకి అమ్మాయి శైలజ చెప్పింది, అత్తమ్మ నువ్వు రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని రోజు ఉంది. నేను అప్పటి నుంచి నేను వానైనా కరెంట్ ఉందా కరెంట్ లేకపోయినా వానైనా నేను అప్పటి నుంచి ఇప్పటికి సాయంకాలం ఉదయం ఖాళీ ఉంటే మధ్యాహ్నం పని ఉంటే పనికి పోతాను, పని లేకపోతే మందిరంలోనే ఉంటాను. ఇప్పుడు మా అబ్బాయి 2 సంవత్సరాలు అంటే 3వ సంవత్సరం ఇది. అప్పటి నుంచి దేవుని సన్నిధిలో నాకు ఎంత ధన్యత ఇచ్చావయ్యా, నాకు ఇది చాలు అనుకొని దేవుని సన్నిధిలోనే ప్రార్థిస్తున్నాను. కాకపోతే పని ఉంటే పనికి పోతున్నాను, పని లేకపోతే దేవుని మందిరంలోనే ఉంటున్నాను. నాకు ఇంత ధన్యత ఇచ్చాడు దేవుడు. నాకు ఇప్పుడు నాలో ఉన్న గ్యాస్ స్టవ్ కూడా ఫుల్ గ్యాస్ స్టవ్, నాకు ఏ తిన్నా గ్యాస్ అప్పటికప్పుడు బయట వేస్తుంటే అయినా కొంచెం చాలా వరకు దేవుడు ముందు ఆడుకున్నాను. చాలా వరకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుని ఆశను ఇచ్చాడు. నాకు ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని ఆశను బట్టి పని చేసుకుని బతుకుతున్నాను, దేవుని సన్నిధిలో ఉంటున్నాను. ఇది నా సాక్షి, నా చిన్న సాక్షి దేవుడు.